నమస్కారమండి. ఇప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం అట్టుడికిపోతుందండి. అదేంటి అంటే వాలంటీర్ వ్యవస్థ. ఇక్కడ మనకి గత ప్రభుత్వం 2,60,000 మంది వాలంటీర్లను నియమించిందండి. వీరిలో ప్రతి గ్రామంలో అయితే ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీరు. అదే సిటీస్‌లో అయితే ప్రతి 75-100 ఇండ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియమించారు. అయితే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది. ఈ యొక్క గవర్నమెంట్ అనేటిది ఆ పాతగా ఉన్నటువంటి వాలంటీర్లను కంటిన్యూ చేస్తుందా? చేయదా? ఈ గవర్నమెంట్ అయితే ఎక్కడా కూడా పాత గవర్నం పాతగా ఉన్నటువంటి వాలంటీర్లను మేము కంటిన్యూ చేస్తాము అని అయితే చెప్పలేదండి. అదే విధంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను రద్దుపరుస్తాము అన్న విషయం కూడా మనకెక్కడా చెప్పలేదు. వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తామని మాత్రమే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇదే వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము. అయితే వాలంటీర్లకు ఉన్నటువంటి వేతనాన్ని రూ. 5,000 నుండి రూ. 10,000కు పెంచుతాము అన్నటువంటి ఒక విషయాన్ని మాత్రమే మనకు చెప్పారు. అయితే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను కొన్ని రోజులు హోల్డ్‌లో పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం. అయితే ఈ ఎలక్షన్‌లో భాగంగా దగ్గరగా మనకున్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లలో నుండి నియర్లీ 90,000 మెంబర్ ఆఫ్ వాలంటీర్సు రిజైన్ చేశారండి ఎలక్షన్ టైంలో. దగ్గరగా 90,000 మంది రిజైన్ చేయటంతో ఇకన ప్రభుత్వం చేతిలో ఇప్పుడు ఒక దగ్గరగా 1,40,000 మంది వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నారండి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ రిజైన్ చేసినటువంటి వాలంటీర్స్‌ని కంటిన్యూ చేస్తుందా? చేయదా? అనేటటువంటిది ఇప్పుడు పెద్దగా మనందరికీ ఒక డౌట్ అండి. నేను తప్పుగా మాట్లాడుతున్నానని అనుకోకండి. ఈ వాలంటీర్స్ మొత్తం అసలు ఎందుకు రిజైన్ చేశారు? వీళ్ళందరూ వైఎస్ఆర్‌సీపీ పార్టీ యొక్క సానుభూతి పరులే కదా! ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్సు వాళ్ళు ఎవరైతే సమన్వయకర్తలు వాళ్ళ అందరి ఒత్తిడి మేరకు వీళ్ళు రిజైన్ చేశారు. అంటే వైఎస్ఆర్ పార్టీకి సహకరించాలనే కదా! ఆ సహకరించాలి అని చేసినటువంటి వాలంటీర్‌లని ఈ ప్రభుత్వం ఎలా కంటిన్యూ చేస్తుంది అని అనుకుంటున్నారు? ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ పైన గత రాత్రి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఒక వివరణ అయితే ఇచ్చారు. తను ఏమని చెప్పారు అయ్యా అంటే, "ఈ వాలంటీర్ వ్యవస్థనైతే మేము కంటిన్యూ చేస్తాము. జూలై నెలలో పెన్షన్ల పంపిణీకి మేము ఈ వాలంటీర్లను వాడుకుంటాము. అయితే వాలంటీర్ వ్యవస్థ ఎలా పని విధానాలు అనేటటువంటి మేము క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయితే మనకు చెప్పారు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు. ఇంకొక విషయం ఏంటయ్యా అంటే, మనకి సోషల్ మీడియా ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరైతే ఇప్పుడు కంటిన్యూషన్‌లో ఉన్నారో 1,60,000 మంది వాలంటీర్స్‌ని వీళ్ళను రెడీగా యూజ్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. ఎవరైతే రాజీనామా చేశారో 90,000 నుండి 1,00,000 మంది వాలంటీర్స్‌ను వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు. వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం పనిచేయడానికి రిజైన్ చేశారు. కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేయడానికి ఈ యొక్క పార్టీ సిద్ధంగా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఆ యొక్క 90,000 మంది ప్లేస్‌లో కొత్తగా వాలంటీర్లను నియమించుకోబోతున్నారు. ఎవరైతే ఆల్రెడీ మనకి 1,40,000 నుంచి 1,50,000 మంది వాలంటీర్లున్నారో వాళ్ళు కంటిన్యూ అవుతారు. వారిలో కూడా ఎక్కడన్నా ఒకరు, ఇద్దరు ఏదన్నా ఊర్లో, విలేజెస్‌లో టీడీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఉన్నవారు, వాళ్ళు ఎవరి మీదైనా సరే బాగా వైఎస్ఆర్‌సీపీ అని బాగా ముద్రపడినటువంటి వాళ్ళని ఎవరి పేరు మీదనైనా అబ్జెక్షన్‌లు గాని తెలిపినట్లయితే ఎక్కడైనా ఒకరు, ఇద్దరిని మాత్రమే మార్చడానికి అవకాశాలున్నాయే కానీ, ఆల్‌మోస్ట్ ఆల్ ఎక్కువ శాతం
ఆ రిజైన్ చేయకుండా ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. అయితే నిన్న కూడా చాలామంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు మేము గత ప్రభుత్వ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు మేము చేశాము. మమ్మల్ని కంటిన్యూ చేయాలి అని జెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంటి ముందు ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్‌లో అయితే కంప్లెయింట్ ఇస్తున్నారు. చూడాలి. దీనిపైన ప్రభుత్వం అయితే ఏ నిర్ణయం తీసుకుంటుందో. మనకున్న సమాచారం మేరకైతే వాళ్ళని కంటిన్యూ చేయడానికైతే అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు గత ప్రభుత్వం ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ పల్లెటూరుల్లో 75-100 మంది హౌసెస్‌కు ఒక వాలంటీర్ సిటీస్‌లో అయితే కంటిన్యూ చేశారు. ఈ యొక్క సంఖ్యను పెంచే పనిలో ఈ యొక్క ప్రభుత్వం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే 50 అంటే 75-100 ఇండ్లకు ఒక వాలంటీరు, 150 ఇండ్లకు ఒక వాలంటీర్ పట్టణాల్లో ఆ చొప్పున నియమించే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే వాలంటీర్ల ధర్నాలైతే చేస్తున్నారు. ఈ యొక్క విషయం పైన మనకు 2, 3 రోజుల్లో ఒక ఈ కొత్త ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే విధంగా మనకు తెలుస్తుంది. చూద్దాం. ఈ యొక్క ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో. ఇవన్నీ కూడా మన యొక్క ఆలోచన విధానాలు మాత్రమే. ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఈ వాలంటీర్ల పైన. నేను ఈ కొత్ నేనొక యూట్యూబ్ ఛానెల్‌ను కొత్తగా స్టార్ట్ చేశానండి. నా యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.